హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి ఇండియా ఫ్లాగ్ అని చూస్తున్నారా? నేనైతే మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నానండి. ఈరోజైతే నేను విశాఖపట్నం నుంచి లదాఖ్ అనమాట ఫ్లైట్లో జర్నీ చేయబోతున్నాను. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఎండ్ వరకు చూడండి. లెంత్ వీడియో అయినా మాత్రం వీడియో క్వాలిటీ అయితే బాగుంది. అలాగే నైట్ జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్గా జరిగిందనమాట. సో వరకు కూడాను యాక్చువల్లీ నా ఫ్లైట్ అయితే 10:45కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి 1 o'clock ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాలి. రైట్ టైం అయితే షెడ్యూల్ అయితే ఉంది. కానీ ఇక్కడ నుంచి మాత్రం నిజంగా వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే యొక్క అందాలు కూడా మీకు చూపించబోతున్నానమాట. ఈ సీజన్లో అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో నేనైతే ప్రజెంట్ మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నానన్నమాట. సో చాలా ఎక్సలెంట్ అనమాట మన విశాఖపట్నం ఎయిర్పోర్టు. ఇక గత కొన్ని రోజుల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ అనేది మన ఉత్తరాంధ్రలో కొత్తగా నిర్మించిన శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం బదిలీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో అయితే మాత్రం ఈ ఎయిర్పోర్ట్కి అయితే లాస్ట్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నుంచి అయితే మనం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే మాత్రం మనం అక్కడి నుంచి అయితే జర్నీ చేయబోతున్నాం. సో ఫైనల్గా అయితే మనం ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ అయిపోదామండి. చూస్తున్నారు కదా, సెక్యూరిటీ చెకింగ్ అనమాట. చాలా టైట్గా ఉంటారు ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మాత్రం. నైట్ 10 o'clock అవుతుంది. అయినా మన దగ్గర చాలా జనం అయితే ఉన్నారనమాట ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మాత్రం. అలాగనే లేదు, ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడు ఫ్లైట్ బట్టి అనమాట. నైట్ అయింది కాబట్టి పర్వాలేదు, ఒక రీజనబుల్గానే ఉన్నారనమాట. సో మనం ఫైనల్గా అయితే మాత్రం ఎయిర్పోర్ట్ లోపలికైతే వచ్చేసామన్నమాట. చూస్తున్నారు కదా మన ఎయిర్పోర్ట్ యొక్క అందాలు. నిజంగా చాలా బాగుంటుందన్నమాట ఎయిర్పోర్ట్ లోపలైతే మాత్రం. చాలా చూస్తున్నారు కదా. సో నేనైతే డిజీ యాత్ర ద్వారా అయితే మాత్రం ఆ టికెట్ నేను స్కాన్ చేసుకున్నాను కాబట్టి మనకు తొందరగానే సెక్యూరిటీ చెకింగ్ అవన్నీ తక్కువ ఉంటాయి అన్నమాట. సో సెక్యూరిటీ చెకింగ్ తక్కువ అంటే నా ఉద్దేశం ఎక్కడైతే ఎక్కువ రష్గా ఉంటుందో అటువంటి దగ్గర డిజీ యాత్ర ద్వారా మనం తీసుకుంటే మాత్రం తొందరగా వెళ్ళిపోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. అంటే ఇప్పుడు విశాఖపట్నం అయితే చిన్న ఎయిర్పోర్ట్ కదా. ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, ఇటువంటి హైదరాబాద్, ఇటువంటి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు అయితే మాత్రం ప్రయాణించేటప్పుడు మాత్రం డిజీ యాత్ర మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా సేఫ్టీ అనమాట. ఎందుకంటే అటువంటి దగ్గర అయితే మాత్రం సెక్యూరిటీ చెకింగ్ ఉండేటప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో జర్నీ చేసేటప్పుడు అయితే మాత్రం డిజీ యాత్రని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా మంచి యాప్ అనమాట. సో సెక్యూర్ కూడా. సో నేనైతే ఫైనల్గా టికెట్ బోర్డింగ్ కౌంటర్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో నా సీట్ అయితే మాత్రం యాక్చువల్లీ ఫ్లైట్కి లాస్ట్ సీట్ అనమాట, 31. కాకపోతే నేను అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు అయితే మాత్రం అతనికి చెప్పడం జరిగింది, సార్ నాకు ఇలాగ విండో సీట్ కావాలంటే. ఆ తెలుగు అబ్బాయే అనుకుంటాను. అతనైతే మాత్రం నాకు 2 ఫ్లైట్లకు కూడా విండో సీట్ అయితే ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే విండో సీట్ అంత తొందరగా అయితే ఎవరికి దొరకదు. కాకపోతే ఉంటే ఇస్తారు, మనం అడగాలన్నమాట. విండో సీట్ గురించి అయితే మాత్రం మనం అడిగితే మాత్రం విండో సీట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇస్తారనమాట. సో మీలో ఎవరైనా జర్నీ చేసేటప్పుడు మాత్రం విండో సీట్ కావాలని అడగండి, మీకు విండో సీట్ ఇస్తారు. లేదు మనం ముందరగానే మనం బుక్ చేసుకుంటే మాత్రం ఒక్కొక్క సీటు ఫ్రంట్ సీట్కి అయితే 1200, 1300, 1400 అలా పడుతుంది. మిడిల్కి వచ్చేసరికి అయితే మాత్రం 750 ఎలా పడుతుంది. బ్యాక్కి వెళ్తే మాత్రం 450, 350 ఎలా పడుతుంది. కాబట్టి ఎంత పే చేసే బదులు మనం అక్కడికి వెళ్ళి అడిగినా ఉంటే మాత్రం కంపల్సరీగా ఇస్తారు. ఎందుకంటే అందరూ కూడా పేమెంట్ చేసుకొని అవి ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళరు కదా విండో సీట్ కోసం. కాబట్టి మనం తొందరగా వెళ్ళామనుకోండి, మనకైతే విండో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు మీరు అడగండి, అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చే వాళ్ళకి మీరు విండో సీట్ అడిగితే మాత్రం కంపల్సరీగా ఇస్తారు. సో నేను ఫైనల్గా అయితే మాత్రం ఎయిర్పోర్ట్ లోపలికి సెక్యూరిటీ చెకింగ్ కూడా అయిపోయిన తర్వాత నేనైతే
లోపలికైతే రావడం జరిగింది. చూస్తున్నారు కదా! పైన ఒక లాంజ్ ఉంటుంది. లాంజ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను. బట్ ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నా యొక్క కార్డు ఆ లాంజ్‌లో పనిచేయదనమాట. కాబట్టి మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి వెళ్ళాను. కాకపోతే ఏంటంటే తెలిసిందే కదా! కొన్ని కార్డ్స్ కొన్ని లాంజెస్‌లోనే పనిచేస్తాయి. మన విశాఖపట్నంలో ఉన్నదేంటంటే చిన్న ఎయిర్‌పోర్ట్ కాబట్టి చిన్న లాంజ్ అనమాట. అక్కడ కొన్ని ఇంపార్టెంటే ఈ కార్డ్స్ అయితే క్రెడిట్ కార్డ్ పనిచేస్తాయి. ఎందుకంటే ఈ లాంజెస్‌కి వెళ్తే మాత్రం రూ. 2లో మనం అన్‌లిమిటెడ్ భోజనం చేయొచ్చు. ఏదైనా తాగొచ్చు. ఏదైనా తినొచ్చు. కాబట్టి ఆ ఉద్దేశం మీద చాలామంది దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ లేదనుకుంటే క్రెడిట్ కార్డ్ తీసుకోండి అవసరం బట్టి. కాకపోతే ఎక్కువగా యూజ్ చేయొద్దు, లాస్ అయిపోతాం. ఓకేనా? క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మాత్రం కొన్ని బెనిఫిట్స్ ఉన్నవే తీసుకోండి. ఓకేనా? నేనైతే మాత్రం లాంజ్ దగ్గరికి వెళ్ళాను. కాకపోతే లాంజ్ దగ్గర అయితే మాత్రం మన క్రెడిట్ కార్డు పనిచేయలేదు. చూస్తున్నారు కదా! లాంజ్ పేరేంటి? ఎయిర్ లాంజ్. ఇది నెక్స్ట్ మనకి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేసరికి ఈ లాంజ్ ఉండదనుకుంటాను. ఎందుకంటే అక్కడ ఉండేది వేరే అక్కడ మన జీఎంఆర్ వాళ్ళు స్థాపించారు కాబట్టి అక్కడ వేరే కంపెనీ లాంజ్ ఉంటుందనమాట. అది కూడా యాక్చువల్లీ మన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కూడా జీఎంఆర్ వాళ్ళదే కదా! ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మాత్రం నా యొక్క క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది. నా దగ్గర 2 క్రెడిట్స్ కార్డ్స్ ఉంటాయన్నమాట. అది 2 కూడా పనిచేస్తాయి. ఫైనల్‌గా మనకైతే ఫ్లైట్‌కి అయితే మాత్రం అనౌన్స్‌మెంట్ వచ్చిందనమాట. లైన్ కడుతున్నారు కదా! జోన్ వైజే పిలుస్తుంటారనమాట. జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని పిలుస్తారనమాట. జోన్ 1 అంటే ఫ్రంట్‌లో ఉంటారు. జోన్ 2 అంటే మిడిల్‌లో ఉంటారు. జోన్ 3 అయితే లాస్ట్‌లో ఉంటారనమాట. జోన్ వైజ్ పిలిచాక అక్కడికి మనకి తీసుకొని వెళ్ళి మనకు బస్సు వచ్చింది. బస్సులో అయితే మాత్రం మనకి ఎక్కించి ఫ్లైట్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది. నిజంగా అనమాట చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది ఫ్లైట్ జర్నీ. అంతే భయంగా కూడా ఉంటుందన్నమాట. కాకపోతే మనం 2 డేస్‌లో చేయవలసిన జర్నీని మాత్రం 2 అవర్స్‌లోనే మన జర్నీ యొక్క పూర్తయిపోతుంది. కాబట్టి అమౌంట్ కూడా అంతే ఉంటుంది. అలాగే జర్నీ కూడా అంత ఎక్సలెంట్‌గానే ఉంటుంది. భయంగానే ఉంటుంది. దానికి ఎవరు మనం ఆపలేం కాబట్టి ఎవరికి అక్కడే నిర్ణయించుకుంటే దేవుడు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి భయాలెందుకు? ముందుకు సాగిపోవడమే. కాబట్టి ఫైనల్‌గా నేనైతే మన ఎయిర్‌పోర్ట్ దగ్గర ఎయిర్ ఇండిగో దగ్గరికైతే రావడం జరిగింది. మనం ఎక్కే ఫ్లైట్ ఇండిగో. విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు. నిజంగా అనమాట ఫ్లైట్ అసలు ఖాళీ లేదనమాట. యాక్చువల్లీ ఈ నైటు 10:30 అంటే 10:45 అయినా కూడా ఫ్లైట్ మాత్రం నిజంగా చాలా చాలా రష్‌గానే ఉందనమాట. ఎందుకంటే వెళ్ళేసరికి 1:00 అవుతుంది. ఎనీవే మీరైతే మాత్రం వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నిజంగా చాలా బాగుంటుందనమాట. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. నైట్ జర్నీ అలాగే మీకు లేక్ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం వేసుకోండి. మనది ఎలాగో చిన్న ఛానల్ కదా! మీలాంటి కొంతమంది సపోర్ట్ వల్ల కొంచెం పైకి వెళ్ళొచ్చనమాట. అంతేగాని ఇంకే ఉద్దేశంతో కాదు. మీలాంటి మరింకెన్ని ట్రావెల్ వీడియోలు కూడా నేను పెడుతూ ఉంటాననమాట. ఫైనల్‌గా మనమైతే ఫ్లైట్ ఎక్కేసాము. చూస్తున్నారు కదా! ఓకే. అస్సలండి నీకు ఇంకొక విషయం చెప్పాలంటే ఈ ఫ్లైట్‌లో మాత్రం మన ఇచ్చాపురం నుంచి అంటే ఎవరండి కొంత 4, 5 మెంబర్స్ రావడం జరిగింది. నిజంగా అండి రచ్చ ఎలాంటి రచ్చ అంటే అస్సలు నిజంగా ఫ్లైట్ అంటే అతనే యాక్చువల్లీ 100 సార్లు 200 సార్లు తిరిగాడు అన్నట్లనమాట. వాళ్ళతో వచ్చే ఫ్రెండ్స్‌కి అయితే మాత్రం అన్ని సలహాలు చెప్పడం జరుగుతుందనమాట. నిజంగా చాలా ఎంజాయ్ చేపించాడనమాట. అతను చేసిన కామెంట్లకి అయితే చాలా నవ్వుకున్నాను. నిజంగా టైం పాస్ అయితే మాత్రం చాలా బాగా అయింది ఆ రోజు నైట్ అయితే మాత్రం ఈ ఫ్లైట్‌లో. ఫైనల్‌గా మనమైతే టేకప్ అయిపోతున్నామనమాట. మన విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే మాత్రం చూస్తున్నారు కదా! టేకప్ అయితే అయింది. కాకపోతే నేను డేలో అయితే మాత్రం మన ఎయిర్‌పోర్ట్‌ని అయితే నేను చూపించను మన సిటీని. ఎందుకంటే మన విశాఖపట్నం సిటీ అనేది డిఫెన్స్ అండర్‌లో ఉంటుంది ఎయిర్‌పోర్టు.
కాబట్టి ఇప్పుడు నైట్ అయితే మాత్రం అంత పెద్దగా విజువల్స్ కనబడవు కాబట్టి నేనైతే మాత్రం కంటిన్యూగా ఈ వీడియో అయితే మాత్రం చేయడం జరిగింది. లేదనుకుంటే నేనైతే పెట్టేవాడిని కాదు. సో నైట్ వ్యూ కాబట్టి పెద్దగా కనిపించదనే ఉద్దేశం మీద. ఎందుకంటే కొందరు ఉంటారు కదా శత్రు దేశాలతో చేతులు కలిపేవాళ్ళు. అటువంటి వాళ్ళ కోసం అనమాట ఈ కొంతమంది కొన్ని సీక్రెట్లు చెప్పడం జరుగుతుంది. అందులో మన విశాఖపట్నం అనేది సెన్సిటివ్ సిటీ, అలాగే డిఫెన్స్ సిటీ, అలాగే క్యాపిటల్ మన ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ క్యాపిటల్ సిటీ కాబట్టి కొంచెం సీక్రెట్గా ఉంచాలి. కాబట్టి నేను డేలో అయితే మాత్రం అస్సలు నేను వీడియో పెట్టను కూడాను. కాబట్టి నైట్ కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం యొక్క లైటింగ్ సిటీ యొక్క అందాలని నైట్ పూట ఎలా ఉంటుందని చూపించడానికి నేనైతే మాత్రం కంటిన్యూగా వీడియో పెట్టాను. అయితే డేలో అయితే మాత్రం పెట్టను. సో నిజంగా చాలా బాగుందనమాట లైటింగ్స్లో మన విశాఖపట్నం సిటీ మాత్రం చూస్తున్నారు కదా, నిజంగా చాలా బాగుంది. సో మీలో ఎవరైనా నైట్ పూట జర్నీ చేసే వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్స్ పెట్టండి, ఓకేనా. చూస్తున్నారు మనం ఫైనల్గా అయితే మాత్రం బీచ్ పైనుంచి అయితే మాత్రం మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. ఇలాంటి అందాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట సో నైట్ పూట. సో కంటిన్యూ వీడియో, ఓకేనా. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా no maps, no plans, just an ఢిల్లీ open ఇంటర్నేషనల్ road. ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఢిల్లీ. సో మనమైతే సేఫ్గా ల్యాండ్ అయిపోవడం అయితే జరిగింది. సో నైట్ 1 o'clock అయిందనమాట. నాకు ఇక్కడ నుంచి లేక్ వెళ్ళడానికి అయితే మాత్రం మార్నింగ్ 7 o'clock అనమాట ఫ్లైట్. సో
ఇప్పుడు వరకు అయితే వెయిట్ Nature's చేయాలి. canvas చూస్తున్నారు కదా మన unfolding so ఢిల్లీ grand. ఎయిర్పోర్ట్ అనమాట. In this చాలా journey, చాలా living ఫ్లైట్స్ on ఉంటాయి అనమాట time. ఎయిర్పోర్ట్లో అయితే మాత్రం. నిజంగా చాలా పెద్ద ఎయిర్పోర్ట్. అలాగే అసలు ఖాళీ ఉండదండి. ఆ లైటింగ్స్ ఉన్నవన్నీ ఎయిర్పోర్ట్ యొక్క పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ చాలా ఎక్కువ అనమాట. చాలా అంటే చాలా ఎక్కువ నిజంగా. అన్ని అది డేలో అయితే మాత్రం చాలా బాగా కనిపించదును. నైట్ కాబట్టి లైటింగ్ వల్ల కొంచెం మనకి లైట్ యొక్క ఫాక్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి కనిపించలేదు. కాబట్టి నిజంగా చాలా బాగుంటుంది అనమాట ఎయిర్పోర్ట్ మాత్రం. చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఢిల్లీలో కూడా నిజంగా 3 టెర్మినల్స్ ఉన్నాయన్నమాట. టెర్మినల్ 1, టెర్మినల్ 2, టెర్మినల్ 3. నేనైతే టెర్మినల్ 1లో అయితే మాత్రం దిగాను. నేను ఇక్కడ నుంచి టెర్మినల్ 3కి వెళ్ళాలి నెక్స్ట్ ఫ్లైట్కి. కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ నుంచి బస్సు ఎక్కనమాట. అంటే ఫ్రీ బస్సులే ఉంటాయన్నమాట. బయటకి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక ఫ్రీ బస్సులే ఉంటాయి. అక్కడ నుంచి మనం బయటకు వచ్చాక టెర్మినల్ 3కి అయితే మాత్రం వెళ్ళొచ్చు అనమాట. సో ఈ వీడియోని మాత్రం నేను ఇక్కడితో వెంట చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం. ఎందుకంటే నెక్స్ట్ అయితే మాత్రం మనం లే వెళ్ళబోతున్నాను అనమాట ఢిల్లీ నుంచి. అది డే జర్నీ కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మాత్రం నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.